ప్రైజ్ ది లార్డ్ తల్లి. మా చెప్పండి. నా పేరు ప్రిస్కిల్లా అండి. అయితే మేము థర్డ్ మంత్ అండి రావడం. ఇది థర్డ్ మంత్. ఓకే, అంటే మీరు ఈ ఇయర్ పెట్టిన దగ్గర నుంచి మీరు వస్తున్నారు. ఎస్. మా హస్బెండ్ ఎక్కడికి ప్రేయర్కి రాడండి. భద్రాద్రి కొత్తగూడెం అది లైవ్ చూసి ఇంక ఇక్కడికి ప్రేయర్కి వస్తున్నాడండి. మా పాప కూడా చాలా బలపడిందండి ఆమేన్ ఆమేన్. ప్రేయర్కి స్కూల్ మానేసి అమ్మ ఎప్పుడు మమ్మీ అని అస్తమాన్ చూసుకుంటా ఉంటుందండి. ఎప్పుడు ఎప్పుడు అని. ఓకే, మేము చాలా వాక్యం ద్వారా బలపడ్డాము. ఈ వాగ్దానం చూస్తానండి. చాలా సంతోషం తల్లి. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఒకప్పుడు అసలు ప్రేయర్స్కి వచ్చేవారు కాదు, బ్రదర్ ప్రేయర్స్కి అసలు వచ్చేవారు కాదు. ఓ చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ అండి. తనకి ఇవ్వండి, బ్రదర్కి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఓకే బ్రదర్ చెప్పండి, ఎలా ఉంది ఈ ఆరాధనలు, ఎలా ఉన్నాయి? దగ్గర పెట్టుకోండి మైక్. అసలు ప్రేయర్స్కే వెళ్ళరా మీరు? అస్సలు చర్చ్కి వెళ్ళరా? చర్చ్కి వెళ్ళరు అసలు. ఇక్కడికి రావడం మొదటిసారి, అంటే జరుగుతున్న ఈ ఆరాధనలో ఇది 3వ నెల మీరు రావడం. ఇక్కడికే మొదటిసారి మీరు రావడం. అసలు మందిరం అంటే తెలీదు, ప్రేయర్ అంటే మీకు తెలీదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ప్రార్థనలో పాల్గొంటున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఎప్పుడు పెడతారా, ఎప్పుడు వద్దామని. చాలా సంతోషం. అంటే మీరు ఎలా బలపరచబడుతూ ఉన్నారు? అంటే ఇంతకుముందు దేవుడు అంటే మీకు తెలియదు కదా, ఇంతకుముందు మందిరం అంటే మీకు తెలీదు, అసలు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండడం ద్వారా ఎలా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు, ఏం తెలుసుకున్నారు? దేవుణ్ణిలో ఉండాలనిపిస్తుంది. చాలా సంతోషం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుదాం. గొప్ప సాక్ష్యం కదండి. చూడండి, మందిరానికి వెళ్ళేవారు అసలు కాదంట, ప్రార్థనలు అంటేనే వెళ్ళరంట. కానీ జరుగుతున్న ఈ ఆరాధనలో మరి ఒకసారి మరి సహోదరితో వచ్చారు, మరి తన మిస్సెస్తో వచ్చారు, వైఫ్తో వచ్చారు ఇక్కడికి. క్రమము తప్పకుండా జరుగుతున్న ఈ 3వ ఆరాధనలో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఇదే ఫస్ట్ టైం అంట. మరి ఆయన చెప్తూ ఉన్నారు దేవుణ్ణిలో ఉండాలని అనిపిస్తుందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలామంది అనొచ్చు తైలాభిషేక ఆరాధనలు అంటే ఏంటండి, దేనికండి, ఎందుకండి కదా. కొంతమందికి అసలు అర్థమే కాదు, అవునా కదా. చాలామంది దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతుంటారు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇలాంటి వారిని నడిపించడం కొరకే ఈ ఆరాధనలు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభు తాకిడంటే ఏంటి కదా, ప్రభు తాకిడంటే ఏంటి, అసలు ఎలా తాకుతారు కదండి. చాలామందికి ప్రశ్నలు మిగిలిపోతూ ఉంటాయి జీవితంలో. ఆయన తాకిడంటే ఇదే అండి. హల్లెలూయా. అసలు దేవుడు అంటే ఎరగని వారు, మందిరానికి వెళ్ళని వారు, అసలు ప్రార్థన అంటేనే చాలా దూరంగా ఉండేవారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మరి బ్రదర్ని పట్టుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు మందిరానికి వెళ్తారు కానీ బ్రదర్ అసలుకి రారు. మాకు మ్యారేజ్ అయ్యి 16 years అయిందండి. ఓకే. ఫస్ట్లో చాలాసార్లు అడిగి వదిలేసాను. ఇంకా ఆయన అంతటా ఆయనే భద్రాద్రి కొత్తగూడెంది మా ఊరోళ్ళందరూ జట్లపాలెం వాళ్ళందరూ వచ్చారండి. ఎస్. అయితే అది లైవ్ చూసారంట. చూసిన తర్వాత అప్పుడు ఆయనే వస్తానన్నారు. 16 సంవత్సరాల నుండి ఎప్పుడు అడిగినా వచ్చేవారు కాదండి. ఇప్పుడు ఆయన వస్తానన్నారు. అసలు మేము చెప్పకుండానే బయలుదేరిపోతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. వివాహమై 16 సంవత్సరాలు అంట అండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. వివాహమయ్యే 16 సంవత్సరాలు. అప్పటి నుంచి ఎప్పుడు కూడా వారు రమ్మన్నా వచ్చేవారు కాదంట. కానీ లైవ్ ప్రోగ్రాంలో ఆయన ఏకీభవించారు. అప్పుడు ప్రభు పట్టుకున్నారండి. గట్టిగా చప్పట్లు కొడదాం. కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు ప్రత్యేకంగా అంటే మీరు భార్య కదా, ఎన్నోసార్లు మీరు ప్రయత్నించి ఉంటారు, రండి అని ఎన్నోసార్లు అన్నారు. ఈరోజు మీకెలా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఇది మా హస్బెండ్ కోసమే పెట్టారని నేను చాలా విశ్వసిస్తున్నానండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్, అవునండి. చూడండి, ఎలాంటి వారినైనా కదిలించగల దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. ఈ ఆరాధనలు ఎలాంటి వారినైనా కదిలిస్తుంది. అంతే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా?
కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఇలాగనే మీరు సంతోషంగా ఉండాలి, దేవుల్లో నడిపించబడాలని మా ప్రార్థన ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఆమె చాలా సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్, కూర్చోండి. థ్యాంక్ యూ.